హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అప్పు రాజ్ కోసం చాలాసేపు ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ రాజ్ మాత్రం ఎంతసేపటికి రాకపోయేసరికి ఇక అప్పు పోలీసులకి కావ్యని ఎత్తుకెళ్లిన సంగతి చెప్దామని ఫోన్ తీయబోతే ఇంతలో రాజ్ కారు వస్తుంది. రాజ్ కారు చూసిన అప్పు పరిగెత్తుకుంటూ, ఏంటి బావా, నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావేంటి అని అడగడంతో, నేనెందుకు స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాను, అదే స్విచ్ ఆఫ్ అయింది, అయినా నన్నెందుకు కలవడానికి వచ్చావు అని అడగడంతో, బావా బావా అక్కని ఎవరో రౌడీలు కిడ్నాప్ చేశారు అని చెప్పడంతో, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, కళావతిని కిడ్నాప్ చేయడం ఏంటి అని అడగడంతో, ఇక అప్పు అయితే అవును అవును బావా, కావ్యని కిడ్నాప్ చేయడం ఏంటి, అసలు ఏం చెప్తున్నావు నువ్వు, ఇది ఎలా జరిగింది అని రాజ్ అడగడంతో, అది బావా, మేము పాత బస్తీకి వెళ్ళాం, అక్కడ అక్క నన్ను కూడా రమ్మని మెసేజ్ చేసింది, నేను వెళ్ళేసరికి అక్కని కొంతమంది రౌడీలు జీబు వెక్కించుకొని వెళ్ళిపోవడం చూశాను, చాలాసేపు వెంబడించాను, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు, ఇదిగో అదే టైంలో ఆ జీప్ నెంబర్ని కూడా ఫోటో తీశాను అని చెప్పడంతో, ఇక రాజ్ అప్పు చెప్పిన మాటలు విని, అయినా అక్కడికి మీరెందుకు వెళ్ళారు అని అడగడంతో, అదే మాయని పట్టుకోవడానికి అని చెప్పి, ఇక అప్పు చెప్పిన మాటలకి రాజ్ ఒక్కసారిగా షాక్ అయ్యి, సరేలే, చాలా గొప్ప పని చేసావులే, ఎక్కు అని చెప్పి కారులో ఇక అప్పుని తీసుకుని బయలుదేరతాడు. ఇన్స్పెక్టర్కి కాల్ చేసి, ఇన్స్పెక్టర్, నేను నీకు ఒక మెసేజ్ పెట్టాను, ఆ కార్ నెంబర్ ఎక్కడ ఉందో, అసలు అది ఎక్కడికి వెళ్ళిందో మొత్తం అంతా తెలుసుకొని ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పడంతో, ఇక ఇన్స్పెక్టర్ ఒకేసారి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఇక ఇక్కడ చూస్తే కళ్యాణ్ అయితే అప్పు అలాగే రాజ్ ఇద్దరు మాట్లాడుకోవడం పైనుంచి గమనిస్తాడు. అసలు అప్పు అన్నయ్యతో ఏం మాట్లాడడానికి వచ్చింది, అసలు ఏం జరుగుంటుంది, ఎందుకు అప్పు అంత కంగారుగా ఉంది అని చెప్పి, ఇంకా కళ్యాణ్ తన మొబైల్ చూసేసరికి తన మొబైల్లో కూడా అప్పు మిస్డ్ కాళ్ళు ఉంటాయి. ఇక అప్పు ఏమైంది, ఎందుకు కంగారు పడుతుంది అని చెప్పి హడావుడిగా కిందకైతే వస్తుంటాడు. ఇంకా ఇంతలో రుద్రాని, ఎరా కళ్యాణ్, ఏమైంది, అంత కంగారు పడుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నట్టు అని అడగడంతో, ఏం లేదత్తా, ఎందుకో అప్పు చాలా కంగారుగా కనిపిస్తుంది, పైగా నా ఫోన్కి కూడా 4-5 సార్లు ఫోన్ చేసింది, అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని అని చెప్పి, ఇక కళ్యాణ్ రుద్రాణితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. ఇక వెంటనే దొరికిందే అవకాశం అన్నట్టుగా రుద్రాణి అనామిక దగ్గరికి వెళ్ళి, అనామిక, చూసావుగా నీ మగుడేం చేస్తున్నాడో, ఇప్పుడే ఇంత పెద్ద రాదంతం జరిగినా మళ్ళీ అప్పుని కలవడానికి వెళ్తున్నాడు, అప్పు తనకి ఫోన్ చేసిందని, పైగా తనకు కంగారు పడుతుందని వీడు తెగ కుమిలిపోతున్నాడు, చూడు, కావాలంటే నువ్వే చూడు అని చెప్పి, ఇక పైన టెర్రస్ పైనుంచి కళ్యాణ్ని చూపిస్తుంటే, కళ్యాణ్ చాలా కంగారుగా బైక్ తీసుకొని బయలుదేరతాడు. ఇక కళ్యాణ్ని చూసిన అనామిక అయితే, కళ్యాణ్ ఆగు ఆగు అని అంటున్నా సరే వినిపించుకోకుండా అక్కడి నుంచి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. కళ్యాణ్ అలా వెళ్ళిపోవడం గమనించి అనామిక చాలా కోపం తెచ్చుకుంటుంది. అసలు ఈ కళ్యాణ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు, అప్పుని పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాడేమో, నువ్వు చేసిన రచ్చకి నిజంగానే అప్పు మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకొస్తాడేమో అని చెప్పడంతో ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది. ఏంటంటీ అలా మాట్లాడుతున్నారు, మీరు చెప్పడం పట్టించే కదా మా అమ్మ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాను, కానీ కళ్యాణ్ మనసు ఇంతలాగా ముక్కలైపోతుందని, నాకు విడాకులు ఇచ్చేంత దూరం వస్తుందని అస్సలు ఊహించలేదు, అసలు ఇదంతా మీ వల్లే అన్నట్టుగా ఇక అనామిక రుద్రాణిని అంటుంటే, బాగుందమ్మా, చాలా బాగుంది, నీ భర్త నీకు విడాకులు ఇస్తానంటే తప్పు నా మీద వేస్తావేంటి, అయినా మీ ఇద్దరి మధ్యలో గొడవని నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు, ఏదో సహాయం చేద్దాం కదా అని నీకు నిజం చెప్పాను, అంతేకాని ఇలా నన్నే ఇరికిస్తావని అస్సలు ఊహించలేదు అని చెప్పి అక్కడి నుంచి రుద్రాణి వెళ్తూ అప్పుని మెడలో తాళి కట్టి ఇంటికి తీసుకొస్తే అప్పుడు తెలుస్తుంది అన్నట్టుగా ఇక మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది. అనామిక కాస్త కంగారు పడుతుంది, ఇదేంటి, కళ్యాణ్ నిజంగానే అప్పు మెడలో తాళి కట్టి ఇక్కడికి తీసుకొస్తాడా, నిజంగానే కళ్యాణ్ మనసుని
అంతలాగా విరిచేశానా అని చెప్పి ఇక అనామిక అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో అప్పు రాజులిద్దరూ కూడా ఇక ఆ పాత బస్తీ దగ్గరికి వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటారు. ఇంతలో ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి, సార్ మీరు చెప్పిన కారు ఇప్పుడే అక్కడ సిగ్నల్ దాటింది, తరువాత అసలు కనుమరుగైపోయింది అని చెప్పడంతో అయితే ఖచ్చితంగా ఆ ఏరియాలోనే ఎక్కడ ఉండే ఉంటారు అని చెప్పి ఇక రాజ్ అలాగే అప్పు ఇద్దరు కూడా అక్కడికి బయలుదేరతారు. ఇంతలో రాజ్ అసలు తనని ఎందుకు ఎత్తుకెళ్లారు, ఎవరై ఉంటారు అని మళ్ళీ ఇన్స్పెక్టర్కి కాల్ చేసి, ఇంతకీ ఆ కార్ ఎవరిదో, అందులో డ్రైవర్ ఎవరో అంతా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నావా అని అంటుంటే, సార్ అది చెప్పేలోపే మీరు కట్ చేసేశారు. ఆ డ్రైవర్ ఎవరో కాదు, వాడు పెద్ద గూండా. వాడు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఇతర దేశాలకి స్మగ్లింగ్ చేస్తారు. వాళ్ళు అమ్మాయిలతో బిజినెస్ చేస్తారు. ఆడపిల్లల్ని ఒంటరిగా దొరకడంతో కిడ్నాప్ చేసి వాళ్ళని దుబాయ్లకి అమ్మేస్తారు అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ టక్కున కారాపేస్తాడు. ఇక వెంటనే మన అప్పు అయితే, నో అలా జరగకూడదు, అక్కకేమీ కాకూడదు బావా, త్వరగా పదండి అని అంటుంటే, అయినా ఇంట్లో ఉండకుండా మీకెందుకు ఇవన్నీ కూడా, అసలు ఎందుకు ఇలా చేశారు అని చెప్పి రాజ్ అయితే అప్పు మీద సీరియస్ అయిపోతాడు. బావా ఇక్కడ మనం గొడవ పడే టైం కాదు బావా, త్వరగా వెళ్ళి అక్కని కాపాడుకోవాలి అని చెప్పడంతో ఇంకా రాజ్ అప్పు కూడా ఆ చుట్టుపక్కల ఏరియాలు మొత్తం వెతుకుతుండగా ఇక ఒక మూలన ఆ కార్ అయితే కనిపిస్తుంది. అది చూసిన రాజ్, అదిగో అదే కార్ అనుకుంటా, నెంబర్ కూడా సేమ్ ఉంది, ఖచ్చితంగా ఇక్కడే కళావతిని దాచిపెట్టి ఉండొచ్చు అని చెప్పి ఇక రాజ్ అయితే కార్ దిగుతూ అప్పుని కారులోనే కూర్చోమంటాడు. అప్పు బావా నేను కూడా మీతో వస్తాను అని అంటూ ఉంటే, చాలు ఇప్పటికే చేసిన గొడవ చాలు, నోరు మూసుకొని ఇక్కడే ఉండు అని చెప్పి ఇక రాజ్ అయితే కావ్యని కాపాడడం కోసం లోపలికైతే వెళ్తాడు. ఇంతలో కళ్యాణ్ అప్పుకి ఫోన్ చేసి, అప్పు ఎక్కడ ఉన్నావు, ఎందుకు నాకు అన్నిసార్లు ఫోన్ చేశావు, అసలు అన్నయ్యని ఎందుకు కలవడానికి వచ్చావు, ఏం జరిగింది, నిన్ను చూస్తే ఏదో అపాయంలో ఉన్నట్టు అనిపిస్తుంది, అసలు ఏం జరుగుతుందో చెప్పు అని అడగడంతో, ఏం లేదులేరా బాయ్, ఇప్పటికే నీ పెళ్ళంతో నీకు జరుగుతున్నా లొల్లి సరిపోనట్టు ఇంకా ఇదెందుకు, సరేలే ఉంటా అని అంటుంటే, ఏ అప్పు నిజం చెప్పకపోతే నా మీదొట్టి ఏం జరిగింది అని అడగడంతో, ఇంకేం జరుగుతుంది, అక్కని రౌడీలు కిడ్నాప్ చేసిండ్రు, ఇక్కడికే వచ్చాము అని చెప్పడంతో, ఎక్కడ అని అడగడంతో ఇక అప్పు కళ్యాణ్కి అడ్రస్ చెప్తుంది. అక్కడికి బైక్ వేసుకుని కళ్యాణ్ కూడా వస్తాడు. ఇక ఎంతసేపటికి రాజ్ లోపల నుంచి బయటికి రాకపోయేసరికి కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. ఇక లోపలికి వెళ్ళి చూసేసరికి ఒక రూమ్లో కావ్యని అలాగే కావ్యతో పాటు కొంతమంది ఆడవాళ్ళని బంధించుంటారు. ఇంకొక పక్క రాజ్ కూడా అలా దగ్గర దొరికిపోతాడు. ఇదేంటి, మీ అన్నయ్య ఇరగదీసేస్తానని లోపలికెళ్ళి రౌడీల చేతికి చిక్కిపోయాడు, అసలు మీ అన్నయ్యని నమ్ముకుంటే వేస్ట్, ఇలా కాదు కానీ నేను రంగంలోకి దిగవలసిందే అని చెప్పి ఇక అప్పు తన చేతికి ఉన్న చొక్కాని పైకనుకొని ఇంకా లోపలికి వెళ్తుంటే, అప్పు ఆగప్పు, ఆ రౌడీలు చూసావా ఎంత భయంకరంగా ఉన్నారో, ఉండు కంగారు పడకు, పోలీసులకి ఫోన్ చేద్దాం అని చెప్పి ఇక కళ్యాణ్ అప్పుని ఆపి పోలీసులకైతే ఫోన్ చేస్తాడు. ఇంతలో ఆ గుండు రౌడీ అయితే, రేయ్ ఈ ప్లేసు పోలీసులు తెలిసిపోయింది, ఇంకా సేపట్లో ఇక్కడికి పోలీసులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, వీడు వెతుక్కుంటూ వచ్చాడు అంటే ఖచ్చితంగా పోలీసులకి ఈ స్థానం తెలిసే ఉంటుంది, త్వరగా ఈ ప్లేస్ని మార్చేయాలి, వాళ్ళందరినీ వ్యాన్లో ఎక్కించండిరా అని చెప్పడంతో ఇక ఒక్కొక్కరిని తీసుకొచ్చి వ్యాన్లో ఎక్కిస్తుంటే అది చూసిన కళ్యాణ్ అప్పు షాక్ అయిపోతారు. అప్పు ఇక్కడ ఉన్నది వదిన మాత్రమే కాదు, చాలామంది ఆడవాళ్ళు, వీడు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు, ఆడవాళ్ళని అమ్మేసి డబ్బు సంపాదిస్తున్నాడు, వీడిని వదిలిపెట్టేది లేదు అని చెప్పి ఇంకా కళ్యాణ్ ముందడుగు వేస్తుంటే, ఆగు కవి ఆగు, ఆవేశపడకు, అసలు ఇదంతా చూస్తుంటే ఇదంతటినీ ఎవరో వెనకుండి నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇక అప్పు మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ కళ్ళ ముందే అందరినీ వ్యాన్ ఎక్కించి ఇక అక్కడి నుంచి బయలుదేరిపోతారు. ఇంతలో అప్పు అలాగే కళ్యాణ్ పరుగున వెళ్ళి వ్యాన్కి అడ్డం పడతారు. ఇక కావ్య అయితే అప్పుని చూసి అప్పు అని చాలా ఎమోషనల్ అవుతుంది.
అలాగే అప్పు ఆ వ్యాన్ మీద పడి పెద్ద కర్ర తీసుకొని లోపల ఉన్న రౌడీలని కొడుతూ ఉంటుంది. అలా రౌడీలను కొడుతుండగా ఇక అప్పుతో వాళ్ళు కూడా ఫైట్ చేస్తుంటారు. ఇంతలో కళ్యాణ్ ఇంకో రౌడీ కొట్టబోతుంటే కవి అని గట్టిగా అరవడంతో తాను పక్కకి జరుగుతాడు. ఇక కళ్యాణ్ లోపలికి వెళ్ళి కట్లతో ఉన్న రాజ్ తాళ్ళని ఉప్పదిస్తాడు. ఇక రాజ్ అలాగే అప్పు ఇద్దరు కూడా రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటారు. అనుకోకుండా ఆ ఫైటింగ్లో అప్పు ఒక వ్యక్తిని చంపేస్తుంది. అలా చంపేయడంతో ఇక ఆ కేస్ అప్పు మెడకి చుట్టుకుంటుంది. ఇంకా ఇంతలో పోలీసులు కూడా అక్కడికి వచ్చి అక్కడ ఉన్న రౌడీలందరినీ అరెస్ట్ చేస్తారు. వాళ్ళతో పాటు అప్పుని కూడా స్టేషన్లో పెడతారు. తర్వాత రాజ్ కావ్య దగ్గరికి వచ్చి నీకు బుద్ధుందా? ఎవరికి చెప్పకుండా ఎందుకు ఇలా చేశావు? పొరపాటున సమయానికి మేము రాకపోతే నీ పరిస్థితి ఏమయ్యేది అని చెప్పి రాజ్ అయితే ఇక కావ్యకి బుద్ధి చెప్తాడు. కావ్య రాజ్ని చాలా ప్రేమగా హక్ చేసుకుంటుంది. ఇక రాజ్ అయితే చాలే, ఇప్పటి వరకు జరిగింది చాలు, చూడు ఇప్పుడేం జరిగిందో, అప్పు కేసులో ఇరుక్కుంది అని చెప్పడంతో ఇక కావ్య అయితే ఇన్స్పెక్టర్ తను కావాలని చేయలేదు, నన్ను కాపాడడం కోసం వచ్చి తను అపాయంలో పడింది అని చెప్పి ఇక కావ్య అయితే చాలాసేపు ఇన్స్పెక్టర్ని బ్రతిమలాడుతుంది. కానీ ఇన్స్పెక్టర్ చూడమ్మా, కావాలని చేసిన అనుకోకుండా జరిగిన దీన్ని హత్య అని అంటారు, మీరు కోర్టులో చూసుకోండి అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే అప్పుని తీసుకుని అక్కడి నుంచి వెళ్తుంటాడు. ఇంతలో కళ్యాణ్ కూడా అడ్డం వచ్చి సార్, ఈ హత్యకి కారణం నేను కూడా ఒక కారణమే, నా వల్లే అప్పు అతన్ని చంపవలసి వచ్చింది అని కళ్యాణ్ కూడా చెప్పడంతో ఇక కళ్యాణ్ కూడా జీబెక్కిస్తారు. ఇద్దరిని కూడా స్టేషన్కి అయితే తీసుకెళ్తారు. ఇక కళ్యాణ్ అప్పులిద్దరిని కూడా స్టేషన్కి తీసుకెళ్ళి ఆ కేసు గురించి జైల్లో అయితే పెడతారు. ఈ రకంగా మళ్ళీ అప్పు కళ్యాణ్ మధ్యలో మళ్ళీ కొత్త బంధాన్ని ఏర్పడేలా చేస్తుంది అనామిక ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, అలాగే అప్పుని పెళ్లి చేసుకుని కళ్యాణ్ రావడం, ఇక రాజ్కి కావ్యకి మధ్యలో ప్రేమ మొదలవడం, రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.